హాయ్ అండి, మా అమ్మ వాళ్ళ వాకిట్లో వంకాయలు కోస్తున్నాము. ఈరోజు వంకాయలు ఎన్ని వచ్చాయో చూపిస్తాను చూడండి. ఎంత లేతగా ఎంత బాగా ఉన్నాయో, కాయలైతే ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో, కూర కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రై చేసిన, సాంబార్లో వేసిన, ఇలా వేస్తే అలా మగ్గిపోతున్నాయి అన్నమాట. అంత బాగా ఉన్నాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పలేనమాట, ఎందుకంటే పురుగు మందులు ఏమీ వేయట్లేదు కదా. చాలా టేస్టీగా ఉంటున్నాయి. హెల్త్కి కూడా ఇలా పండించుకుంటే చాలా మంచిది. చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో. 2-3 రోజులకి ఒకసారి కోస్తూనే ఉంటారు, అయినా ఇన్ని కాయలు అయితే వస్తాయి. నేను కూడా అన్నీ కోయలేదు, కొన్నే కోసాను అనమాట. ముదిరినవే కోసాను. ఇంకా చిన్న కాయలు అయితే ఉన్నాయి. వాటితో కానీ గుత్తి వంకాయ కూరని కానీ చేసామంటే ఇంకా ఆహా ఏమి రుచి అనాల్సిందే. అంత బాగుంటాయి అన్నమాట. ఇలా మూకుడులో వెయ్యగానే మగ్గిపోతాయి. మనకి కాయల్ని చూడగానే అర్థమైపోతుంది అనమాట ఎంత లేతగా ఉన్నాయి అనేది. ఓకే అండి, ఈ వంకాయల హార్వెస్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.